ఈ లక్ష్యం ఏమిటి? లక్ష్యం దేన్నైతే మనం కావాలనుకుంటామో అది. ఈ ప్రపంచంలో సుఖంగా ఎవరున్నారంటే ఎవరైతే జీవితంలో లక్ష్యాన్ని సాధించారో. దుఃఖంతో ఎవరున్నారు? ఎవరైతే ఇప్పటివరకు లక్ష్యాన్ని సాధించలేదో వారు దుఃఖంతో ఉన్నారు. ఇప్పుడు ప్రశ్న ఇది వస్తుంది, ఈ లక్ష్యాన్ని అందరూ సాధించాలి అనుకుంటారు, లక్ష్యాన్ని సాధించడానికి అందరూ ప్రయత్నిస్తారు కూడా. కానీ అందరూ లక్ష్యాన్ని ఎందుకు సాధించలేరు? సరే, ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి తక్కువగా ఉంటుంది. అది ఏమైనా సరే, ఈ రోజు నేను మీకు ఒక యుక్తిని చెప్తాను. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఒక కాగితాన్ని తీసుకోండి, దానిపై ఒక చిహ్నాన్ని వేయండి, అది అవుతుంది మీ లక్ష్యం. ఇప్పుడు ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి ఒక ప్రయాణాన్ని చేయండి. అలాగే ఈ ప్రయాణాన్ని వేరువేరు భాగాలుగా విభజించండి. ఇప్పుడు ఇదే మీ ప్రణాళిక. ఇప్పుడు ఈ ప్రణాళికని క్రమబద్ధమైన రూపంలో అనుసరిస్తూ వెళ్ళండి. ఇక ఇదవుతుంది మీ ప్రయత్నం. అలాగే ఇప్పుడు మీరు ఈ విధంగా ప్రయత్నం చేశారు అంటే అప్పుడు మీ కల్పన ఏదైతే ఉందో అది వాస్తవిక రూపంలోకి వస్తుంది. కనుక చెయ్యండి ఈ కల్పనని వాస్తవికం. ఈ విధంగా ప్రణాళికని అనుసరించండి. మీరు ఎలాంటి లక్ష్యాన్నైనా ఎలాంటి కల్పనైనా సరే వాస్తవికంగా మార్చటం మీ చేతుల్లోనే ఉంటుంది. రాధాకృష్ణ.